సారీ. గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనేది మనకి ఫ్రీ టూల్ అండ్ ఎస్సిఎం రష్ అనేది మనకి పెయిడ్ టూల్. ఈ ఏహెచ్ఆర్ఎఫ్ కూడా పెయిడ్ టూల్. ఇంకొక టూల్ ఉంది ఊబర్ సజెస్ట్ అని. ఆ ఊబర్ సజెస్ట్ మీకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు బేసిక్ లెవెల్లో. అక్కడ వరకు మీరు అది యూజ్ చేసుకోండి. ఈ 2 టూల్స్ మీద మీరు ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఇవి చెయ్యాలి అన్నా కూడా మీకు ఆప్షన్ అయితే లేదు. జస్ట్ ఈ టూల్స్ ఎలా యూజ్ చేస్తారు, ఆ టూల్స్‌లో ఏమేమి ఉంటాయి అనేది మాత్రం చెక్ చేసుకోండి అంతే. బట్ ఇవి కూడా చూపిస్తాను. బట్ మనం యూజ్ చేసేది ఫస్ట్ ఫ్రీ టూల్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ అండ్ సెకండ్ పెయిడ్ టూల్. బట్ ఫ్రీ ఆప్షన్ ఉంది కాబట్టి అది యూజ్ చేసుకుందాం. ఊబర్ సజెస్ట్. ఇవి రెండు యూజ్ చేసుకొని మనము కీవర్డ్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి కీవర్డ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేస్తాము అంటే బై యూజింగ్ ద కీవర్డ్ ప్లానర్ వీ ఫైండ్ ద రిలవెంట్ కీవర్డ్స్ బేస్డ్ ఆన్ ద హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్. ఇక్కడ ఏంటంటే హై సెర్చ్ వాల్యూమ్ అంటే ఎవరికైతే బిజినెస్ రిక్వైర్మెంట్ ఉందో, ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి, ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉండాలి ఆన్లైన్లో. అలాగే బిజినెస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ ఉండాలి. ఇప్పుడు స్టూడెంట్స్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ అని చెప్పి చాలామంది సెర్చ్ చేస్తూ ఉండాలి. బట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అలాగే ఇన్స్టిట్యూట్స్ అనేవి తక్కువగా ఉండాలన్నమాట. అది ఇక్కడ కాన్సెప్ట్. లైక్ హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్. ఫస్ట్ మనం కీవర్డ్ సెలెక్ట్ చేసుకుంటాము. టూల్ని యూజ్ చేసి హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ లాంగ్ టైల్ కీవర్డ్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే కీవర్డ్స్ మేజర్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి షార్ట్ టైల్ కీవర్డ్, 2 లాంగ్ టైల్ కీవర్డ్. ఈ షార్ట్ టైల్ కీవర్డ్ ఏంటంటే 1 or 2 వర్డ్స్ ఉన్న వాటిని షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటాము. మోర్ దెన్ 2 వర్డ్స్ అంటే 3 to 4 లైక్ 3, 4, 5, 6 ఇట్లా 3 నుంచి ఎన్ని వర్డ్స్ ఉన్నా కూడా అది లాంగ్ టైల్ కీవర్డ్ కింద యూజ్ అవుతుంది. ఈ లాంగ్ టైల్ కీవర్డ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఎందుకు అంటే షార్ట్ టైల్ కీవర్డ్స్లో క్లారిటీ ఉండదు. మనం కీవర్డ్ బేస్ మీద వర్క్ చేయట్లేదు, చేస్తుంది యూజర్ సెర్చ్ ఇంటెంట్ మీద. ఈ యూజర్ సెర్చ్ ఇంటెంట్ మీద చేస్తున్నాం కాబట్టి ఇంటెన్షన్ మనకి కంప్లీట్ అవ్వాలంటే మోర్ దెన్ 3 వర్డ్స్ అనేది ఉంటేనే మనకి అవుతుందన్నమాట. జస్ట్ 2 వర్డ్స్ అనుకో డిజిటల్ మార్కెటింగ్ అయిపోతుంది. అది ట్రైనింగా, సర్వీసా లేకపోతే ఆహ్, ఎవరైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారా? ఇంకా వేరే ఇంకేం మనకు తెలీదు. జస్ట్ ఆహ్, మనకి లాంగ్ టైల్ కీవర్డ్ ఏంది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటాం. లేదా ఆన్‌లైన్ ట్రైనింగ్ అంటాం. ఇట్లా మనకి వర్డ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మంచి క్లారిటీ వస్తుంది కాబట్టి మనం లాంగ్ టైల్ కీవర్డ్స్‌ని ప్రిఫర్ చేస్తాం. లైక్ ఇక్కడొచ్చేసి కీవర్డ్ ఇంటెంట్. ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెజెంట్. కీవర్డ్ అండర్‌స్టాండింగ్ ద సెర్చ్ ఇంటెంట్. వాళ్ళు ఏ ఇంటెన్షన్ తోటి మన కీవర్డ్‌ని సెర్చ్ చేస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ అన్నామనుకోండి. వాళ్ళు కంపల్సరీగా ఆన్‌లైన్ ట్రైనింగ్ కోసం సెర్చ్ చేస్తున్నారు. బెస్ట్ ప్రైస్ అలా లేదా లో ప్రైస్ అని ఇట్లా కూడా సెర్చ్ చేస్తే ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఆళ్ళు లైక్ కోర్స్ జాయిన్ అవ్వడం అనమాట. ఇట్లా యూజర్ సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద మనం కీవర్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇంతకుముందు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంతే. అంతవరకు ఒక కీవర్డ్. డిజిటల్ మార్కెటింగ్ లైక్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇదొక కీవర్డ్. ఇట్లా ట్రైనింగ్, కోర్స్ ఇవి 2 కూడా ఒకటి ప్రైమరీ కీవర్డ్, ఒకటి సెకండరీ కీవర్డ్‌గా తీసుకుంటాం. కానీ ఇప్పుడు అలా కాదు. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ అని, బెస్ట్ ఆహ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ అమీర్పేట్ అని ఇట్లా ఇంటెన్షన్ బేస్డ్‌గా కీవర్డ్స్ అనేది ఇవ్వాలి. అలాగే ఈ కీవర్డ్ మనకి ఇచ్చిన ఆ కీవర్డ్‌ని యూజ్ చేసి మనం కంటెంట్ రాస్తే ఎండ్ యూజర్‌కి యూజ్ అయ్యే కంటెంట్ అనేది మనం ఇచ్చే ఆర్టికల్‌లో ఉండాలన్నమాట. ఇక్కడ టైటిల్‌లో కూడా మనకి ఆ కీవర్డ్ ప్రైమరీ కీవర్డ్‌ని యూజ్ చేయాలి. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు. అలాగే టైటిల్ అనేది క్లియర్‌గా ఉండాలి, క్యాచీగా ఉండాలి, సింపుల్‌గా ఉండాలన్నమాట. లైక్ వితిన్ 60 క్యారెక్టర్స్ లోపు పవర్ వర్డ్స్ యూజ్ చేసుకొని
మనం యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఇది ఇందాక మనం అక్కడ టైటిల్ ఎలా క్రియేట్ చేసేలో చూసాం కదా! సేమ్ అంతే ఇక్కడ. తర్వాత మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజ్ చేయాలి ఇక్కడ. ఈ మెటా డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి 150-160 క్యారెక్టర్స్ ఉంటాయి కదా! ఈ 150-160 క్యారెక్టర్‌లో న్యాచురల్‌గానే ఇనిషియల్‌లో స్టార్టింగ్‌లో మనకి ప్రైమరీ కీవర్డ్ వచ్చేలా ఉండాలి. అండ్ ఎండ్ ఆఫ్ ద డిస్క్రిప్షన్ 160 క్యారెక్టర్స్‌లో ఎండ్‌కొచ్చేసరికి ఏంటంటే లెర్న్ మోర్, ఫైండ్ ఔట్, డిస్కవర్, సైన్ అప్, లాగిన్ ఇట్లాంటి వర్డ్స్ అనేది యూజ్ చేయాలనమాట. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ యువర్ కంటెంట్ విత్ హెడ్డింగ్స్. మన వెబ్ మన కంటెంట్ అనేది ఒక స్ట్రక్చర్ ఫార్మాట్‌లో ఇవ్వాలి. అప్పుడే గూగుల్‌కి అర్థమవుతుంది. దీనికోసం మనం ఏంటంటే H1 to H6 ట్యాగ్స్ యూజ్ చేస్తాము. ఈ ట్యాగ్స్ ఏంటంటే మన మెయిన్ టైటిల్ వచ్చేసి ఏదైతే ఉంటుందో అది H1 ట్యాగ్‌గా తీసుకుంటుంది. తర్వాత సబ్ హెడింగ్స్ ఏవైతే ఉంటాయో అవి H2 అండ్ H3 ట్యాగ్స్ కింద మనం యూజ్ చేస్తాం. ఇక్కడ వస్తాయి కదా! ఇదేమో మామూలుగా టైటిల్ వచ్చేసి మనకి H1 తీసుకుంటుంది. ఇక్కడొచ్చేసి ఇది H2 అండ్ H3. H3 అయిపోయినాక మళ్ళీ ఇక్కడ H2s ఇట్లా మళ్ళీ రిపీటెడ్‌గా మనం యాడ్ చేయకూడదనమాట. లైక్ H3 అన్నది కూడా కంటిన్యూగా H3 అన్నా వాడొచ్చు. లేదా H4, H5, H6 అన్నా వాడొచ్చు. కానీ మళ్ళీ H4 వాడిన తర్వాత మళ్ళీ H3 వాడడము, తర్వాత మళ్ళీ H6 వాడడము, మళ్ళీ H5 వాడడం ఇలా ఉండకూడదనమాట. అది ఒక ఆర్డర్ ఫార్మాట్‌లో రావాలి. ఫస్ట్ H1 వాడాలి, తర్వాత H2 వాడాలి, తర్వాత H3 వాడాలి, తర్వాత H4 వాడాలి. ఇట్లా స్టెప్ బై స్టెప్ అనేది మనం ఇక ఆర్టికల్‌లో యూజ్ చేయాలి. అండ్ పారాగ్రాఫ్స్ వచ్చేసి కంటెంట్‌లో పారాగ్రాఫ్స్, షార్ట్ పారాగ్రాఫ్స్ 3-4 సెంటెన్స్ ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటే బాగా రీడబుల్‌గా ఈజీగా ఉంటుంది. అలాగే కంటెంట్ లెంత్ వచ్చేసి మనకి ఆర్టికల్ లెంత్ 1000-2000 వర్డ్సే మధ్యలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడైతేనే మనకి రీడబిలిటీ గాని, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి బావుంటుంది. ఇక్కడ 1000-2000 వర్డ్స్ ఆర్టికల్ లెంత్ ఉండాలి. అలాగే ఇక్కడ కీవర్డ్ స్టఫింగ్ అనేది ఇక్కడ కూడా మనం యూజ్ చేయొద్దు. అంటే మోర్ దెన్ 2% కన్నా ఎక్కువ సార్లు మనం కీవర్డ్ అనేది రిపీట్ అవ్వకూడదనమాట. ఇక్కడ మనం కంటెంట్ ప్రొవైడ్ చేసేటప్పుడు వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి. లైక్ ఏంటంటే గ్రాఫ్స్ కానీ, లైక్ లైవ్ డేటా గానీ, అలాగే ఇమేజెస్‌లో గానీ, ఇట్లా చూడగానే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలాగా మనం వాల్యూస్ మీద ఫోకస్ చేయాలి. మనం ఇచ్చిన డేటా అనేది యాక్యురేట్‌గా ఉండేలాగా చూడాలి. ఓల్డ్ డేటా గానీ, ఇట్లాంటివి ప్రొవైడ్ చేయకుండా మంచి వాల్యూ ఉన్న కంటెంట్‌ని యాడ్ చేయాలి. ఈ ఎల్ఎస్ఏ కీవర్డ్స్ ఏంటి అంటే లైక్ ఇది ఏమి ఇప్పుడు మనం పెద్దగా యూజ్ చేయట్లేదు. ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అనేది. ఇప్పుడు కంటెంట్ రైటర్స్ కంటెంట్ రాసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి కీవర్డ్స్ కోసము ఇట్లాంటివి యూజ్ చేసుకునేవాళ్ళు. ఈ ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అని మనం ఏదైనా ఒక కీవర్డ్ ఇచ్చామనుకోండి ఇక్కడ. ఇట్లా ఒక కీవర్డ్ ఇచ్చాము. ఏ 1 మినిట్ ఇదేం రావట్లేదా?
ఇది ఏం ఓపెన్ అవ్వట్లేదు. ఒకసారి చూద్దాం. లాగిన్ చేసి చూద్దాం. ఓకే. సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. ఫ్రీగా ఇవ్వట్లేదు. మొన్నటి వరకు ఫ్రీగానే ఇచ్చింది. ఇప్పుడు ఇది తీసుకోవాలంటే మనకి అమౌంట్ పెట్టాలి. లైక్ ఈ కీవర్డ్స్ ఏంటంటే మనం ఇచ్చాం కదా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేసి. ఈ డిజిటల్ అనే దానికి రిలేటెడ్‌గా కొన్ని వర్డ్స్ ఇస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి రిలేటెడ్‌గా కొన్ని కీవర్డ్స్ ఇస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే దానికి కొన్ని కీవర్డ్స్ ఇస్తుందనమాట. ఇట్లా ఈ ఎల్ఎస్ఐ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకుంటారు. అది ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ చేసి చూద్దామన్నా అది పెయిడ్ అడుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్. ఈ ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటంటే, మన వెబ్‌సైట్‌లో ఉన్న లింక్స్‌ని మళ్ళీ మన వెబ్‌సైట్‌లో న్యూగా యాడ్ చేసే కంటెంట్‌లో యాడ్ చేస్తాం బై యూజింగ్ కీవర్డ్స్. అలాగే ఎక్స్‌టర్నల్ లింక్స్ ఏంటంటే, వేరే వెబ్‌సైట్స్ నుంచి లింక్స్ తీసుకొచ్చి మనది అంటే లైక్ మన వెబ్‌సైట్‌లో లింక్ కాకుండా ఇంకా వేరే ఏ లింక్ అయినా గాని తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో పెడతాం. అంటే రెలెవెంట్‌వే ఉండాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనే ఇన్‌స్టిట్యూట్‌కి మనం ఒక ఆర్టికల్ రాస్తున్నామంటే, ఇంకొక డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగో, ఆఫ్‌లైన్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి లింక్ తెచ్చి ఇవ్వాలన్నమాట. ఇది ఎక్స్‌టర్నల్ లింక్. ఇంటర్నల్ లింక్ ఏంటి అంటే, మన వెబ్‌సైట్‌లో కంటెంట్‌లోనే మన వెబ్‌సైట్ లింకే ఇస్తాం. బట్ ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చే దగ్గర ఒక చిన్న ప్రాబ్లమ్ ఏంటి అంటే, వేరే మనము ట్రైనింగ్ ఇస్తున్నాము. మన కాంపిటీటర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ కాంపిటీటర్స్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ వెబ్‌సైట్ తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో పెడితే మనకొచ్చే క్లయింట్స్ వాళ్ళకెళ్ళిపోతారు. ఆ లింక్ క్లిక్ చేసి వాళ్ళ వెబ్‌సైట్‌కెళ్ళిపోతారు. కాబట్టి ఏ బిజినెస్ ఓనర్ కూడా ఇట్లా ఎక్స్టర్నల్ లింక్‌కి వేరే వాళ్ళ సైట్స్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయరు. దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక బ్లాగ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఈ బ్లాగ్ మెయింటైన్ చేస్తే సెపరేట్‌గా ఆ బ్లాగ్ లింక్ ఇచ్చామనుకోండి ఎక్స్‌టర్నల్ లింక్ కింద. అప్పుడు ఒకవేళ ఎండ్ యూజర్ వచ్చినా కూడా మన బ్లాగ్‌లోకి వెళ్తాడు. మనకి వ్యూస్ వస్తాయి. అట్లా మనం ఎక్స్‌టర్నల్ లింక్ అనేది ఇచ్చుకోవచ్చు. లైక్ ఇక్కడ మనకి ఇవి 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్ లింక్, ఎక్స్‌టర్నల్ లింక్. నేను కంటెంట్ అప్డేట్ చేసేటప్పుడు ర్యాంక్ మధ్యలో చూపిస్తుంది. ఇంటర్నల్ లింక్ యాడ్ చేయలేదు, ఎక్స్‌టర్నల్ లింక్ యాడ్ చేయలేదు. ఇవన్నీ కూడా అడుగుతది. మనం కంటెంట్ అప్డేట్ చేసేటప్పుడు ఎలా అప్డేట్ చేస్తాము అనేది మనం అక్కడ చూడొచ్చు. బట్ ఈ గూగుల్ వాళ్ళు ఈ ఎక్స్టర్నల్ లింక్ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు? మళ్ళీ బిజినెస్ ఓనర్స్ వేరే వాళ్ళ బిజినెస్‌ని ప్రమోట్ చేయడానికి యాక్సెప్ట్ చేయరు కదా! అంటే బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇంకొకళ్ళకి సపోర్ట్ చేసేలాగా ఇప్పుడు మనం కొత్తగా మార్కెట్‌లోకి వచ్చామనుకోండి. మన గురించి ఎక్కువ మనకెవరికీ తెలీదు కాబట్టి ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్నవాళ్ళు మనలాంటి వాళ్ళ వెబ్‌సైట్‌కి గనక లింక్ ఇస్తే లైక్ వాళ్ళకి ఆహ్, లైక్ ఎక్స్టర్నల్ లింక్ వస్తుంది. ప్లస్ ఎవరైతే కొత్తగా మార్కెట్‌లోకొచ్చారో వాళ్ళకి బిజినెస్ అవుతుంది. అలా ఒకళ్ళకొకళ్ళు బిజినెస్‌లో హెల్ప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎక్స్టర్నల్ లింక్స్ అనేవి పెట్టారు. బట్ ఈ ఎక్స్టర్నల్ లింక్స్ పెట్టడం వల్ల ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి మనకొచ్చిన ట్రాఫిక్ వేరే వాళ్ళకి మూవ్ ఆన్ అవుతారు కాబట్టి ఈ కాన్సెప్ట్‌ని ఇక్కడ ఉన్న బిజినెస్ ఓనర్స్ ఇంప్లిమెంట్ చేయరు. ఇమేజ్, ఇమేజ్‌ని గాని అప్‌లోడ్ చేసేటప్పుడు ఆల్ట్ టెక్స్ట్ అనేది యూజ్ చేయాలి. మనం అప్‌లోడ్ చేసేటప్పుడు ఆల్రెడీ చూసాము వర్డ్‌ప్రెస్‌లో. లైక్ ఇమేజ్ యాడ్ చేయగానే ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఇమేజెస్‌ని గూగుల్ రీడ్ చేయదు. ఈ ఆల్ట్ టెక్స్ట్ మాత్రమే గూగుల్ రీడ్ చేస్తుంది. మనం ఏ టెక్స్ట్ అయితే ఇమేజ్‌లో యూజ్ చేస్తున్నామో సేమ్ అదే టెక్స్ట్ ఆల్ట్ టెక్స్ట్‌గా యూజ్ చేయాలన్నమాట. అప్పుడు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అలాగే ఇమేజ్‌ని కంప్రెస్ చేస్తాం. అంటే లైక్ ఇమేజ్‌ని డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసి అప్‌లోడ్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తది. దీనికోసం అని చెప్పేసి మనం ఇమేజెస్‌ని కంప్రెస్ చేస్తాం. దానివల్ల ఏంటంటే వెబ్‌సైట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫైల్ నేమ్స్ మన ఇమేజ్ ఫైల్ నేమ్ అంటే లైక్ మనం డెస్క్‌టాప్ మీద సేవ్ చేసినప్పుడు లైక్ ఇలా మనం మన ఇమేజ్‌ని సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకున్న తర్వాత అప్‌లోడ్ చేస్తాం.
మొబైల్ ఆప్టిమైజేషన్ మనం స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. మన ఆర్టికల్ అనేది మన వెబ్‌సైట్ థీమ్ ఇవన్నీ గూడా మొబైల్ ఫ్రెండ్లీ ఉండాలి. మొబైల్‌లో ఓపెన్ అయ్యేలా ఉండాలి. అలాగే మొబైల్‌లో ఫస్ట్ ఇండెక్స్ అయ్యేలా ఉండాలి. అలా ఉంటేనే మనకి ఎస్‌సిఓ రిజల్ట్ అనేది ప్రాపర్‌గా వస్తుంది. ఫాంట్ సైజు, ఫాంట్ స్టైల్ ఇవన్నీ గూడా చూసుకోవాలి. మొబైల్‌లో ఎలా వస్తున్నాయి, డెస్క్‌టాప్‌లో ఎలా వస్తున్నాయి అనేది. ఇక్కడొచ్చేసి కంటెంట్ ఎలా ఉండాలి? అంటే సింపుల్‌గా, రీడబుల్‌గా ఉండాలి. లైక్ అంటే సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. అలాగే బుల్లెట్ పాయింట్స్, లిస్ట్ ఇట్లా యూజ్ చేసుకోవాలి. అలాగే యూజర్ ట్రాన్సిషన్ వర్డ్స్ లైక్ ఫర్దర్ మోర్ ఇచ్చినటువంటి వర్డ్స్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడొచ్చేసి ఆప్టిమైజ్ ఫర్ ద ఫీచర్డ్ స్నిప్పెట్స్. ఈ స్నిప్పెట్స్ అంటే ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్స్. లైక్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అనేసి ఇట్లా ఒక ఆన్సర్ అనేది యాడ్ చేసామనుకోండి. డైరెక్ట్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ అంటే మనం అట్లా క్వెషన్ అండ్ ఆన్సర్స్ స్నిప్పెట్స్ తయారు చేసుకుంటాం. లైక్ టేబుల్స్, లిస్ట్ ఫార్మాట్, షార్ట్ పారాగ్రాఫ్స్ ఇయన్నీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే లైక్ చదువుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. పెద్ద ఆర్టికల్ చదవటం కంటే ఈ బుల్లెట్ పాయింట్స్ చూసుకున్నారనుకో ఆర్టికల్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ బుల్లెట్ పాయింట్‌లో వాళ్ళకొచ్చేస్తది. లైక్ ల్యాండింగ్ పేజీ స్పీడ్ అంటే లైక్ వెబ్‌సైట్ స్పీడ్. మనం కంటెంట్ రాసిన వెబ్‌సైట్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉండాలి. పేజ్ లోడింగ్ అనేది ఎక్కువ స్పీడ్ లేకపోతే మన కంటెంట్ ఎండ్ యూజర్‌కి కనపడదనమాట. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మన వెబ్‌సైట్ ఓపెన్ అనుకోండి. ఆ ఎండ్ యూజర్ అంతసేపు వెయిట్ చేయడు. కాబట్టి ఫాస్ట్‌గా లోడ్ అవ్వాలి. ఇన్ కేస్ మనం ఫాస్ట్‌గా లోడ్ అవ్వలేదనుకోండి మన వెబ్‌సైటు, మనకంటే నెక్స్ట్ ప్రయారిటీలో ఎవరున్నారో వాళ్ళని ముందుకి పుష్ చేసేస్తదనమాట. ఇక్కడొచ్చేసి మినిమైజ్ ద ప్లగిన్స్. మనం ఏదైనా అన్‌వాంటెడ్ ప్లగిన్స్ అవి అన్నీ యాడ్ చేసుంటే అవన్నీ రిమూవ్ చేసుకోవాలి. అందువల్ల మన వెబ్‌సైట్ అనేది స్లో డౌన్ అయిపోతుందట. రెగ్యులర్‌గా మనం కంటెంట్ అప్డేట్ అనేది జరుగుతా ఉండాలి. అంటే రెగ్యులర్‌లీ అంటే ఎవ్రీ డే అని కాదు. మేబీ వీక్లీ ట్వైస్, థ్రైస్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ ఇంట్రెస్ట్. కంటెంట్ అనేది అప్డేట్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే వెబ్‌సైట్‌లో కంటెంట్ అప్డేషన్ ఆగిపోతుందో, ఆల్గారిథమ్ వచ్చి ఓకే. ఇక్కడేం న్యూ కంటెంట్ రాలేదని వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇలానే వచ్చి చెక్ జేసి వెళ్తూ ఉంటుంది. బట్ మనకి న్యూ కంటెంట్ వచ్చిందనుకోండి, ఎక్కువ సార్లు మన కంటెంట్‌ని చూపించే ప్రయత్నం చేస్తది. ఒకవేళ న్యూ కంటెంట్ రాలేదనుకో, మన సైట్‌ని ఇగ్నోర్ చేస్తది. కాబట్టి రెగ్యులర్‌గా అప్డేట్స్ అనేవి ఉండాలి ఏదో ఒకటి వెబ్‌సైట్‌లో. నెక్స్ట్ కాల్ టు యాక్షన్ బటన్. కాల్ టు యాక్షన్ బటన్ అంటే జస్ట్ వాళ్ళు ఫార్మ్ ఫిల్ చేసుకోవడం గానీ, కాంటాక్ట్ అవ్వడం గానీ, కాల్ చేయడం గానీ, మెసేజ్ పెట్టడం గానీ, మనం అడుగుతాం కదా! జాయిన్ నౌ, కాల్ ఇవి కూడా మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవాలి ఆర్టికల్ అయిపోయిన తర్వాత. మన పెర్ఫార్మన్స్ ట్రాక్ చేసుకోవాలి. ఎలా నడుస్తుంది అనేది. దీనికోసం మనం గూగుల్ అనలిటిక్స్ యూజ్ చేసుకుంటాం. ఇవన్నీ గూడా మనం ఆర్టికల్‌లో చేసే స్టెప్స్. ఆర్టికల్ రైటింగ్ ప్లస్ ఆర్టికల్ కంటెంట్ ఇయి ఒకసారి చూసుకోండి. రేపు కీవర్డ్స్‌ని చూద్దాము. అండ్ బ్లాక్ అండ్ వైట్ ఇవన్నీ ఇవన్నీ మనం చేసేటప్పుడు ఈజీగానే అర్థమవుతాయి కదండి. ఆ! అంటే ఒక వర్డ్ వైజ్ అర్థం అదే చెప్పకుండా ఇప్పుడు ఆ! మనం అప్పుడు నేను ప్రాక్టికల్‌గా మళ్ళీ చూపిస్తాను నేను ఇవన్నీ ఇంప్లిమెంట్ ఎలా చేయాలి అని. ప్రాక్టికల్‌గా చేస్తే ఈజీగా అదే చెప్పొచ్చు కదా! హ్మ్. ఎక్స్‌ప్రెస్ హ్మ్. చేయొచ్చు. ఈజీగా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మొత్తం మనం కంటెంట్ అప్డేట్ చేసేటప్పుడు వస్తాయి. టైటిల్స్ క్రియేట్ చేసుకోవటము, హెచ్1 ట్యాగ్స్‌కి అప్డేట్ చేసుకోవడం, కంటెంట్ లెంత్, కీవర్డ్ డెన్సిటీ ఇవన్నీ కూడా మనకి దాంట్లో వస్తాయి. ఓకే. యాహ్! ఓకే అండి. నిన్నటి దానికి క్వెషన్స్ అడగమంటారా? ఆ! అడగండి. యాహ్! వాట్ ఈస్ ఎస్‌సిఓ? హ్మ్. ఇంగ్లీష్‌లోనే చెప్పమంటారా? తెలుగులో చెప్పమంటారా? మాక్సిమం ఇంగ్లీష్‌లో SEO ట్రై means చేస్తే బెటర్. search engine optimization uh, to increase and search the high ranking result
to increase the organic traffic and ranker higher in search engine. ఓకే. ఆ! కరెక్టేనండి? ట్రై చేశారు పర్లేదు. కరెక్టా తప్పని కాదులెండి. అసలు ముందు ప్రాక్టీస్ చేయడం వస్తే ఇంకా నేను ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తాను. అక్కడ మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కాన్సెప్ట్ ఓకే. బానే చెప్పారు. అండ్ నెక్స్ట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓస్ ఇన్ వైట్ హ్యాట్ ఎస్‌సిఓ? How many types in SEO? On page, off page SEO, local SEO, app store, YouTube SEO. ఆహా! యూట్యూబ్ ఇవి కాదండి. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ ఎస్‌సిఓ అండ్ లోకల్ ఎస్‌సిఓ అవి 4 మేజర్ వెబ్‌సైట్‌లోకొస్తాయి. యూట్యూబ్ ఎస్‌సిఓ అనేది యూట్యూబ్‌కి సంబంధించింది. ఇప్పుడు మనం ఓన్లీ అంటే వెబ్‌సైట్ మీరు ఇచ్చిన దాంట్లో అది కూడా ఉంది. ఆ! సో ఉంది. అందుకని యూట్యూబ్ ఉంది. మామూలుగా ఆన్ పేజీ, ఆఫ్ పేజీ, టెక్నికల్ ఇవి అంటే కంటెంట్ లోపల ఉంది గానీ, బట్ టైప్స్ వచ్చేసి మేజర్‌గా 4 అండి. ఓకే. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్, టెక్నికల్, లోకల్. లోకల్ ఇవి 4 వెబ్‌సైట్‌కి సంబంధించినవి. హ్మ్. మామూలుగా ఇంటర్వ్యూలో కూడా ఇవి 4 మేజర్‌గా చెప్పాల్సింది. యూట్యూబ్ ఎస్‌సిఓ, మొబైల్ ఎస్‌సిఓ, లైక్ అవి ఏం చెప్పకూడదు ఇంకా. ఓన్లీ దాంట్లో ఆన్ వచ్చే పేజ్, పార్ట్స్ అంతవరకే. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ లోకల్, తర్వాత టెక్నికల్. ఈ 4 ఈ 4 చెప్పాలి. ఫస్ట్ ఏమో ఆన్ పేజ్ ఎస్‌సిఓ, తర్వాత ఏమో ఆఫ్ పేజ్, తర్వాత లోకల్, తర్వాత టెక్నికల్. యాహ్! మామూలుగా ఆన్ పేజీ, ఆఫ్ పేజీ, లోకల్ వచ్చేసి లోకల్ కాదు. లైక్ ఆన్ పేజీ, ఆఫ్ పేజీ, టెక్నికల్ ఎస్‌సిఓ వచ్చేసి కంప్లీట్‌గా వెబ్‌సైట్ మీద చేస్తాము. ఓకే. లోకల్ ఎస్‌సిఓ వచ్చేసి బిజినెస్‌ని మనం లోకల్‌గా ప్రెజెంట్ చేయడానికి చేస్తాం విత్ వెబ్‌సైట్‌ని యాడ్ చేసి. ఇవి 4 ఇంపార్టెంట్. మామూలుగా ఓన్లీ వెబ్‌సైట్‌లో ఏమేమి చేస్తారని అడిగితే ఆ 3 చెప్పాలి. మళ్ళీ లోకల్ ఎస్‌సిఓ అవసరం లేదు. వాట్ ఆర్ ద ఎస్‌సిఓస్ యూ ఫాలో ఇన్ వెబ్‌సైట్ అంటే లైక్ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్. అప్పుడు లోకల్ ఎస్‌సిఓ రాదు. అండ్ మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ వచ్చా? లేకపోతే ఒక స్క్రిప్ట్ పంపించమంటారా ఒకసారి? కొంచెం వచ్చండి. ఎప్పుడో ప్రిపేర్ అయ్యాను. ఓకే. మళ్ళీ పంపిస్తానంటే పంపించండి. లేదంటే నేను యూట్యూబ్‌లో దేంట్లో చూస్తాను. సరే. ఓన్లీ మీరు అంటే జస్ట్ ఓన్లీ అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏమి జాబ్ పర్పస్ కాదు. జస్ట్ ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు అన్నట్లు ఫ్రెషర్‌గా పంపిస్తాను. తర్వాత మళ్ళీ అది మార్చుకోండి. అది మనం మళ్ళీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎక్స్‌పీరియన్స్‌డ్ లాగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అది చేంజ్ చేసుకోండి. ఓకే. హ్మ్. వాట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్? Digital marketing is an online service to attract the customers and promote the brand, engage with the customers. యాహ్! Correct. హ్మ్. Brand promotion and ఎంగేజ్ engage with the customers. ఎంగేజ్ కరెక్ట్ అండి. ఓకే. పర్లేదు బానే ప్రిపేర్ అయ్యారు. హ్మ్. అండ్ నెక్స్ట్ హౌ మెనీ క్యారెక్టర్స్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ద టైటిల్? ఇన్ ద Uh, టైటిల్. more than 50 to 60. యాహ్! ఈస్ a meta title and meta description. Coming to the meta description, how many characters is required? 150 to 160. Mm, okay. How we select keywords? Uh, uh, High search volume, low competition. యాహ్! ఓకే అండి. ఓకే. పర్లేదు. సరే అండి. ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉన్నాయి. ఈరోజు చెప్పినవి కూడా. ఇవి కూడా కొన్ని మనం కొంచెం ఒకసారి చూసుకుంటే మీకొచ్చేస్తది. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ఒకసారి పంపిస్తాను. ఒకసారి రిఫర్ చేసుకొని మీ ఓన్‌గా మీరు ప్రిపేర్ చేసుకోండి. నేను పంపించిందే కాకుండా మీకు Okay. కన్వీనియంట్‌గా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఒక ఐడియా కోసం పంపిస్తాను. Okay. పర్లేదు కొంచెం బాగానే ప్రిపేర్ అయ్యారు. ఆహ్, ఓకే అండి. అయితే Okay. యాహ్! ఇది ఫస్ట్ రి